Attention! Stand at ease. Attention! Salute! Attention! Salute! Order! कुसुमिता ध्रुवदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदा वरदा मातरं वन्दे मातरं वन्दे मातरं विजयीश्वतिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति बरसाने वाला, धर्म सुधा सरसाने वाला, वीरों को हर्षाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा, विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा, इस झंडे के नीचे निर्भय स्वराज्य विचल निश्चय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, स्वतंत्रता ही ध्येय हमारा, विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। जनगण मन अधिनायक जय भारत भाग्य पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ विदर्भा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा गण मंगल गायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय। మరియు 23వ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ సమావేశములకు విచ్చేసిన సభ్యులకు మరియు అతిథులకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఆహ్వానిస్తున్నాం. ముందుగా మన సంఘ అధ్యక్షులు అయిన గౌరవనీయులు శ్రీ మోవా సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ముఖ్య అతిథి మరియు మన సంఘమునకు
అభివృద్ధికి విరాళాలు అందజేసిన ముఖ్య దాత గౌరవనీయులైన డాక్టర్ బాబు వడ్లమూడి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. బాబు వడ్లమూడి గారి సోదరి అయిన కృష్ణకుమారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సిరిది సాయి సేవా సమితి తెనాలి మధుర గాయకులు గాన కళారత్న బిరుదాంకితులు శ్రీమాన్ వెంపట సత్యనారాయణరావు గారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఒక అతిథి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు మధుర గాయకులు సహజ కవిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సమావేశంను నడపవలసిందిగా మన అధ్యక్షుల వారిని కోరుస్తున్నాం. సోదర సభ్యులందరికీ 75వ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పెట్టి 2001లో అంటే 23వ వార్షికోత్సవం. ఈ మన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మొట్టమొదటిగా రాజేంద్ర ప్రసాద్ గారు, బుచ్చి గారు, కొప్పుల సాంబశివరావు గారు, కృష్ణారావు గారు, కొసరాజు వెంకటరావు గారు వీళ్ళందరూ కలిసి ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఫార్మ్ చేయాలని ఆలోచన చేసి మొట్టమొదటిగా వెంకటేశ్వర టాకీస్లో పెట్టారు. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు సహకారంతో స్థలం ఇచ్చారు. ఆ తర్వాత మనందరికీ తెలిసింది మన డాక్టర్ గారు వడ్లమూడి బాబు గారు వారి సహాయ సహకారాలతో మనందరికీ కూడా ఇటువంటి బిల్డింగ్ అమరింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ హాల్లో ఈ విధంగా జరుపుకోవటానికి మనకి ఆర్థిక సహాయం చేసినటువంటి బాబు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత గత సంవత్సరం వచ్చినప్పుడు కూడా మన అసోసియేషన్కి 50,000 రూపాయలు మనం అడగకుండానే వారు దీని డెవలప్మెంట్కి ఉపయోగించుకోమని చెప్పి 50,000 రూపాయలు ఇచ్చారు. వారికి మరొక్కసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ గారు ఇక్కడే కాకుండా మన అసోసియేషన్కే కాకుండా ఎన్టీఆర్ శతదినోత్సవాలకు కానీ ఇంకా అనేక చోట్ల అనేక కార్యక్రమాలు వారు వచ్చినప్పుడల్లా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వస్తారు. వచ్చినప్పుడల్లా కూడా తెనాలికి పుట్టిన గడ్డకి ఏ విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. ఆ వచ్చినప్పుడల్లా కూడా ఏ అసోసియేషన్కి ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా సహాయం చేస్తున్నారు. వారికి ఇంకా శతమానుభవతని మనం కూడా మనకంటే పెద్దవారు వారు ఇంకా నిండు నూరేళ్లుండి ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ కార్యక్రమం అయిన తర్వాత మామూలుగా వెంపటి సత్యనారాయణ గారు మల్లేశ్వర గారిది గానలహరి ఉంటుంది. అది అయిన తర్వాత లంచ్ ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా చేసి ఉండాల్సింది కోరుతూ ఇప్పుడు మన డాక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రెండు సార్లన్నా రాగలుగుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఇది 23వ వార్షికోత్సవం. ఇక ముందు కూడా చాలా సార్లు రావాలని, మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని, నాకు చేతైనంత సహాయం చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఇంతటితో విరమిస్తున్నాను. ధన్యవాదాలు డాక్టర్ గారు. చూశారు కదా, మామూలుగా ధర్మం చేయటం తప్పే దాతలు ఎప్పుడూ కూడా ఇంతే ఉంటారు. చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ. వీరికి మనందరితో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు 23వ సీనియర్ సిటిజన్స్ వార్షికోత్సవం సందర్భంగా స్వాగత సమాంజలి తెలియజేసుకుంటూ 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని
నిరంతరాయంగా నిర్వహించుకోవటానికి చల్లటి ప్రదేశంలో, ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రదేశంలో ఈ భవనాన్ని మనకు నిర్మించి తెనాలికి ఒక స్థిరాస్తి కల్పించినటువంటి బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. దీర్ఘ జీవితం కన్నా దివ్య జీవితం మిన్న. దీర్ఘ జీవితం కన్నా దివ్య జీవితం మిన్న. దాన్నే మనం ఇప్పుడు, నేనేమో కొంచెం పొలైట్గా చెప్పాను, అందరు ఏమంటారు అంటే కాకిల కలకాలం బ్రతికే కంటే కోకిలల కొద్ది కాలం బ్రతికినా చాలు అని. నేను అది కాస్త శాస్త్రీయంగా దీర్ఘ జీవితం కన్నా ఎన్నేళ్ళు జీవించాము అన్నది ముఖ్యం కానే కాదు. దివ్య జీవితం ఇదిగో ఇలా బాబుగారు లాగా సంవత్సరానికి 2 సార్లు విదేశం నుండి మాతృదేశానికి రావాలని కోరుకోవటం, మనల్ని కలుసుకోవటమే కాకుండా వచ్చినప్పుడల్లా కూడా అడగకుండానే అనేక సంస్థలకు లక్షలాది రూపాయలు విరాళాలు అందజేస్తూ వెళతారు. నాకు బాగా తెలుసు ఆ విషయం, బాగా తెలుసు. ఎన్నెన్ని సంస్థలకు ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కార్యక్రమాలు చేసుకోవటానికి ఎన్ని రకాలైనటువంటి సహకారం అందించారు. అంతేకాదు మన తెలుగు సంస్కృతిని, ప్రాభవ వైభవాలను ఆయన అక్కడ ఉండి కూడా ఎంతో ఘనంగా వాటిని ప్రపంచానికి తెలియచేస్తున్నారు. అటువంటి బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సార్ మీరు 2 సార్లు అన్నారు, ఇంకా ఎంత కాలమైనా సరే సంవత్సరానికి 3 సార్లు వచ్చేటటువంటి ఓపిక మీకు ఉండాలని మేమందరం సీనియర్ సిటిజన్స్ తప్పన కోరుకుంటూ సెలవు. ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని వారే నిర్వహణ చేస్తారు, పాడతారు. వారు మరి మనకు ఆశీస్సులు, మేమంతా మీకు చిన్నవాళ్ళం కనుక అభినందనలు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ బాబు గారికి నాకు పరిచయం లేదు. నేను రీసెంట్గా 2-3 నెలల క్రిందటే మన దీంట్లో చేరటం జరిగింది. కానీ ఇటువంటి వారు ఉండబట్టే కనీసం మనం సమాజంలో ఇట్లా బ్రతకగలుగుతున్నాం అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. వారి గురించి ఒక చిన్న గీతాన్ని వినిపిస్తాను. నేను ఎప్పుడు పాడుతుంటా, మీకు గుర్తుందో లేదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తునో దొరలకౌనో. తేనె ఝుంటికలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇటువంటి వారికి సంపదిస్తే 10 మందికి పంచుతారు. దీంట్లో భావం ఏంటంటే, ఇప్పుడు పిసినారి వాడికి సంపదిస్తే ఏమవుతుందంటే, వాడు తిండు, ఇతరులకు పెట్టడు. గడ్డిమామి దగ్గర కుక్కలాగా ఉంటుంది అన్నమాట సామెత. అది ఏం చేస్తాడు, తెలుసో తెలియకో తీసుకెళ్ళి లాకర్లోనో పెడతాడు, ఆ తాళం ఎక్కడో పడేస్తాడు. లేకపోతే భూగర్భంలో ఒక గొయ్యి దొవ్వి ఆ గొయ్యిలో ఆ గోతులు పెడతారు. పూర్వకాలంలో ఒరే లంకి బిందెలు దొరికినాయిరా వాళ్ళ ఇంటో అంటారే, అయ్యే ఈ పిసినారి రోడ్డు పెట్టిన పుణ్యమే అది. అందుకని భగవంతుడు ఇటువంటి వాళ్ళకి సంపదిస్తే 10 మందికి పంచుతారు. సమాజం కోసం వారు ఎంతో పాటుపడతారని
ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వారికి నా హృదయపూర్వక అభినందనలు, పాద నమస్కారాలు చేస్తూ స్వస్తి. ప్రతి నెల మనం జరుపుకునేది ఈ జనవరి నెలలో జన్మించినటువంటి మన సోదర సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదేవిధంగా ఈ జనవరి నెలలో సిఏపి ప్రసాద్ గారు, జొన్నలగడ్డ సుబ్బారావు గారు, సాధినేని రంగారావు గారు, కంఠంనేని సుబ్బారావు గారు, వెంపటి సత్యనారాయణ గారు, వీరికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు, శుభాశీస్సులు, శతమానం భవతండి. రావి సత్యనారాయణ గారు, రావి సత్యనారాయణ గారు, అప్పారావు గారు, అప్పారావు గారు, గడ్డం గోవర్ధన్ రావు గారు, వెలువలు శరతబాబు గారు, వెంకట్రావు గారు, ఈ జనవరి శుభాశీస్సులు తెలియచేద్దాం. ఇప్పుడు మన ముఖ్య అతిథులు డాక్టర్ గారిని, వారి సిస్టర్ కృష్ణకుమారి గారిని చిరు సత్కారం చేసుకుందాం. అంటే 9 ఏళ్ళు పెద్దది. నాకు ఈ సంవత్సరం 80 ఏళ్ళు వచ్చినాయి. మా ఇంట్లో నేను గర్వంగా చెప్పుకునే మా అక్క నాకెంత చేసిందో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు. నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి పియూసీ బిఎస్సి చదివాను. తర్వాత నేను అమెరికా వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నేను సెటిల్ అయ్యే వరకు మా కుటుంబానికి మా అక్క చేసిన సేవ అంతా ఇంత కాదు. నేను ఎంత చెప్పినా అది చాలా తక్కువే. ఈ సందర్భంలో మా అక్కకి నా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెబుతూ మా నాన్నని స్మరించుకుంటూ నా కృతజ్ఞతలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పుడు సంగీత విభావరి మొదలవుతుంది. మనకి చిరపరిచితులు ఎన్నోసార్లు మన అసోసియేషన్కి వచ్చి వారి గానామృతంతో మన అలరించారు. ఇప్పుడు కూడా అదేవిధంగా షిరిడి సాయి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, మధుర గాయకులు, గాన కళారత్న బిరుదాంకితులు శ్రీమాన్ వెంపటి సత్యనారాయణ గారు, సహజ కవి లయన్ డాక్టర్ అయినాల్ మల్లేశ్వరరావు గారు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, వీరిద్దరూ కూడా మనకి ఈ పూట సంగీత విభావరిని అలరిస్తారు ఆపాత మధురాలతో. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాను. ఒక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటూ మనం ఎంత కవోష్ణ రుధిర రక్తానికి శీతల రక్తానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో మన సీనియర్ సిటిజన్స్ను చూస్తే తెలుస్తుంది. వయసానాస్తి వార్ధకం వయసానాస్తి మనసా నైవ తద్భవేత్ సంతతోద్యమశీలస్య నాస్తి వార్ధక పీడనం. భర్తృహరి సుభాషితం. మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడు పని చేసుకునే వారికి ముసలితనం పీడ ఉండదు అని ఈ సుభాషితం యొక్క అర్థం అని తెలియచేసుకుంటూ, మరి ముఖ్యంగా అరవై వరకు మాత్రమే ఏజ్ని ప్రకటించుకొని 60 తర్వాత ఉండేటటువంటి రిమైనింగ్ లైఫ్ని 2 రకాల జీవితాలుగా వర్ణించారు. ఒకటి యంగ్ ఓల్డ్ ఏజ్ 60 to 80, యంగ్ ఓల్డ్ ఏజ్ అది. 82 రిమైనింగ్ లైఫ్, ఓల్డ్ ఏజ్. మా వెంపటి సత్యనారాయణ గారు కార్యక్రమాన్ని సవరించుకుంటున్నారు కనుక నాకు ఈ 4 మాటలు సీనియర్ సిటిజన్స్ గురించి చెప్పడానికి. 7 steps టు బికమ్ టు బీ. 60 నుండి 80 వరకు అలా ఉండటానికి మీరు ప్రమాణమా ఏంటి మాకు అని మీకు అనిపించవచ్చు. అనుభవజ్ఞులు ఎవరికైనా ప్రమాణమే. ఫిజికల్ యాక్టివిటీస్. ఫస్ట్ స్టెప్ ఫిజికల్ యాక్టివిటీస్. మై సెల్ఫ్, నాకు 70 years, నాకు కూడా బాబు గారు చక్కగా ప్రకటించుకున్నారు సగర్వంగా నాకు 80 ఏళ్ళని. అంటే ఆయన అలా ప్రకటించుకోవటంలో అయినా దో ఐ యామ్ 80 years old, ఐ లుక్ యంగ్ అని ప్రకటించుకుంటున్నారు వారు. నేను అంతే. సెకండ్ స్టెప్ మెంటల్ స్టిములస్. మానసికమైనటువంటి ప్రేరణ, స్టిములస్, ప్రేరణ. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఆల్వేస్ లెర్నింగ్ ప్రాసెస్. ఎప్పుడు ఏదో నేర్చుకుంటూనే ఉండండి.
మనవాళ్ళను చూస్తూ నేర్చుకోవచ్చు, కోడలను చూస్తూ నేర్చుకోవచ్చు, నైబర్స్ని చూస్తూ నేర్చుకోవచ్చు, పక్షులను చూస్తూ నేర్చుకోవచ్చు. ఎప్పుడు పాఠాలనే కాదు, ప్రకృతి నుండి చాలా చాలా నేర్చుకోవచ్చు. థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్, లెస్ స్ట్రెస్. ఇది మెయిన్ అండి. దీన్ని ఫోర్త్గా పెట్టారు కానీ ఎందుకనో లెస్ స్ట్రెస్. ఎందుకు స్ట్రెస్ అసలు? మనకు 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశికి లేని స్ట్రెస్ మనకెందుకు ఉంచుకుంటున్నట్టు? అవసరం లేదు, వదిలేయండి స్ట్రెస్ అంటే. ఫిఫ్త్ స్టెప్, ఫుడ్. టేకింగ్ ఫుడ్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రకృతికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు మాత్రమే. ప్రకృతికి సంబంధించిన ఆహార పదార్థాలు లోపలికి వెళితే మనకు లోపలికి వెళ్ళినటువంటి ఆహారమే మాటగా మారుతుంది, బుద్ధిగా మారుతుంది, మనసుగా మారుతుందని భగవద్గీతలో చెప్తాడు. మనం ఏ రకమైన ఆహారం, సాత్విక ఆహారం అంటే గుణత్రయ విభాగాల్లో కూడా చెప్తాడు ఆ విషయాన్ని. కనుక టేకింగ్ ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సిక్స్త్ స్టెప్, సోషల్ లైఫ్. స్టెప్, సోషల్ లైఫ్. ఇదిగో ఇలా, ఇది సోషల్ లైఫ్. కళాక్షేత్రంలో కలవటం సోషల్ లైఫ్. సభల్లో కలవటం, సమావేశాల్లో కలవటం, భజనల్లో కలవటం, ఈవెంట్స్లో కలవటం, గ్రౌండ్లో కలవటం, నలుగురిలో కలవటం, ఫోన్కు అతుక్కొని కాకుండా. సోషల్ లైఫ్, సోషల్ లైఫ్. ఇవాళ మీరు ఎంత ఆనందంగా ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా బాబు గారిని కలిశాను, సత్యనారాయణ గారిని కలిశాను, వారిని కలిశాను, వాకప్పేరెడ్డి గారిని కలిశాను, వీళ్ళని కలిశాను, అందరినీ కలిశాను, కన్నారా చూశాను. ఈ ప్రభావం మనసు మీద పడుతుంది. మనసు మీద ఉన్న ప్రభావం శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. అందుకే సోషల్ లైఫ్ మెయింటైన్ చేయాలి, ఇంట్లో కూర్చోకుండా. లాస్ట్ స్టెప్, థింక్ యంగ్. ఇది ఇందాకనే చెప్పుకున్నాం ఆల్రెడీ. థింక్ యంగ్. ఎందుకు మనం ముసలోళ్ళం అని ఫీల్ అవ్వాలో అర్థం కావటంలా. మాదే ఉందలేరా ముసలోళ్ళం, నీ సంగతి చూసుకునే మాట మనం ఎందుకు అనాలి అసలు? మెడ ఎత్తుకొని నిట్ట నిలువుగా వెన్ను నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా హుషారుగా ఉత్సాహంగా ఎందుకు మెట్లు ఎక్కి దిగకూడదు? మనసులో హుషారుంటే అవి జరుగుతాయి. చాలా యాక్టివ్గా ఈ థింకింగ్ యంగ్ అనేటటువంటిది బాగా 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 అవసరం అండి. తల వెంట్రుకలు నెరిసినయనో, కనురెప్పలు నెరిసినయనో, మాట తుసిపోతుందనో, నడక వంకర పోతుందనో, ఇవన్నీ శరీరానికి సంబంధించిన భౌతిక ధర్మాలు. వై షుడ్ వీ యాక్సెప్ట్ దెమ్? వాటిని చూసుకొని మనం ఎందుకు కుమిలిపోవాలి? నేను రోజుకు 16 గంటలు పనిచేస్తున్నాను సార్. స్టిల్ మీ అందరికీ తెలుసు, నేను కనిపించకుండా సభ ఉండదు. గర్వం కాదు, నేను చెప్పానే సోషల్ లైఫ్. నన్ను ఎవరన్నా పిలిస్తే బాగుండు, మెట్లెక్కి దిగవచ్చు, అక్కడికి 4 అడుగులు వేయవచ్చు, 4 మాటలు మాట్లాడవచ్చు, నలుగురిని చూడవచ్చు. సార్ ఓకేనా సార్? ఇప్పుడు యాక్టివిటీస్ అనేటటువంటి విషయానికి మీకు నేను సెలవిచ్చాను. నా వరకు నేను 1 మినిట్ చెప్పుకొని, ఎందుకంటే నన్ను సీనియర్ సిటిజన్గా చేర్చడానికి మొవ్వా సత్యనారాయణ గారు ఎంత తహతహలాడారు. ఎట్లాగైనా నేను ఇక్కడికి రాకుండా ఉందామని. ఎందుకంటే ఇక్కడికి వస్తే సీనియర్ సిటిజన్ ముద్ర పడుతుంది. పడితే మళ్ళీ అనుకోండి
సత్యనారాయణ గారు మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మీరు మన కార్యక్రమాలకు అనే కార్యక్రమాలకు రావాలనడంతో తప్పనిసరి రావటం జరిగింది. సీనియర్ సిటిజన్స్ రారా చాలా చెప్పొచ్చు. సీనియర్ సిటిజన్ నేను ఆయన్ని చెప్పటం లేదు, కానీ నా వరకు నేను మానసిక భావజం అంటే మనస్సు అనే భావన నుండి పుట్టినటువంటి ఓల్డ్ ఏజ్ని మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఐ డోంట్ లైక్ ఓల్డ్ ఏజ్. 3 రాష్ట్రపతుల చేతుల మీదుగా అవార్డు ఢిల్లీ విజ్ఞాన భవన్లో ఈ థింకింగ్తోనే నేను వర్క్ చేశాను. 65 పుస్తకాలు రాశాను, 12,000 పద్యాలు రాస్తున్నాను, 4,000 సన్మాన పత్రాలు రాస్తున్నాను. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలు 1 year నిర్వహణ చేశాను. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మై రేషనల్ థింకింగ్ ఆఫ్ ఏజ్ను లెక్క చేయకుండా యాక్టివిటీస్ని మాత్రమే నేను నడుపుకుంటూ వస్తున్నాను. సవినయంగా నేను బడాయికి గర్వంగా అనేది మాత్రం చెప్పటం లేదు. మీరు కూడా అలా ఉండండి అని చెప్పేటందుకు మాత్రమే నా తపన అని తెలియజేసుకుంటూ వెంపటి సత్యనారాయణ గారిని గురించి మరి నేను పరిచయం చేస్తున్నాను. ఒక్క నిమిషం. రాగమ్ము పలికెన శ్రావ్యత వర్షించు, బాణీలు విందుమా పరవశంబు, పల్లవి విందుమా ఉల్లము రంజిల్లు, చరణాలు పరికించ సంతసంబు, సంగతుల్గాంతుమా సరిగమల్ ధ్వనించు, తాళము విందుమా తన్మయంబు, గమకాల నాలింబ కమనీయతను చెందు, స్వరమాధురిమలంచ సమ్ముదమ్ము, సరసవంతమౌ సంగీత స్వరములెన్నో, పాట నిండుగా మెండుగా వ్యాప్తి పరచి, ప్రేక్షకుల మదిదోచును దీక్షతోడ, గాన గంధర్వ వెంబటిగారు గనుడు, సత్యనారాయణాఖ్యుండు సద్గుణుండు, సత్యనారాయణాఖ్యుండు సద్గుణుండు. అమెరికాలో 6 రాష్ట్రాలలో ఆడిటోరియం ప్రోగ్రాంలు ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు మన ముందు నిలబడి ఉన్నారు. ఎన్టీ రామారావు గారు పురస్కారం తీసుకున్నటువంటి వ్యక్తి మన ముందు నిలబడి ఉన్నారు. ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి అహం దర్పాలు లేకుండా ఆడిటోరియం ప్రోగ్రాం నిర్వహణ చేస్తున్నటువంటి మధుర గాయకులు. ఒక్కొక్కసారి ఇంకా చాలా చెప్పాలి, కానీ మనకు వ్యవధి లేదు వారిని గురించి చెప్పేటందుకు. ఇప్పుడు ముందుగా వారు ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని సినీ సంగీత విభావరి ప్రారంభిస్తారు. ప్రార్థనా గీతంతో వారి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనులతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్లీజ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిద్ధై వై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. తర్వాత మన భరతమాతని స్మరించుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. వేదముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి. రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురం పైనది భరత భూమి. విజయలక్ష్మిని గొన్నా విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ విలసిల్లినట్టిది వీరభూమి. నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి. అట్టి సద్భూమిలో హృదయము పొంగమమ్ము పుట్టించితివి. తద్రుణంబు దీప వందనంబులు చేతుమో భరతమాత. థ్యాంక్ యూ. ఈరోజు సముచితం ఈ భరత భూమి శీర్ష పద్యాన్ని ఆలపించటంలో వాళ్ళ గణతంత్ర దినోత్సవం కనుక భరతమాతకు మనం వందనం చేశాము. చాలా సంతోషమైన సముచితమైనటువంటి పద్యం మీరు ఆలపించినందుకు. తదుపరి వెంపటి సత్యనారాయణ గారు, మీరు ప్రతిరోజు మా వీడియో ఫాలో అవుతూ ఉంటే ప్రతిరోజు సంస్కృత సుభాషితం అనువాద పద్యం అని వస్తున్నది. అంటే సంస్కృత సుభాషితం తీసుకొని దానికి అనువాదం చేసి దాన్ని తేటగీతి పద్యంగా రాసి వాటన్నిటిని నేను వారికి పంపిస్తుంటే వాటిని వారు చక్కగా గానం చేసి వీడియో చేయిస్తున్నాడు ఈ అబ్బాయి ఎదురుగా చంద్రశేఖర్ ఎస్ తెలుగు టీవీ అబ్బాయి. 1378 రోజులండి, 3 సంవత్సరాల 6 నెలలు. సరిగ్గా మార్చి 20, 2020 మోడీ గారు మనకు లాక్డౌన్ విధించారు. అప్పటి నుంచి ఈయన ఆదినారాయణరావు గారు నిత్యం పద్యం వైద్య భాషలో చెప్పాలంటే నిత్యం పద్య వైద్యం పాడుతున్నారు. అదే కాకుండా ప్రతి సండే ప్యారడైజ్ సాంగ్ అని ఒకటి పాడుతున్నారు ఎవ్రీ సండే. మీరు ఆ గ్రూపుల్లో చేరేటటువంటి వాళ్ళు ముందు అదృష్టవంతులు. రోజు వినొచ్చండి. సత్యనారాయణ గారే సాక్ష్యం. రోజు భవిష్యత్ దాని నుంచేనేమో మమ్మల్ని
దీనిలోకి చేర్చుకున్నారేమో అనిపిస్తుంది. ఇంకా కొంతమంది కూడా ఆ పద్యాలు వింటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల మీద 100 గ్రూపులు వింటున్నారు. 100 గ్రూపులు అంటే గ్రూపుకు 200 మంది యావరేజ్ని వేసుకున్న 20,000 మంది రోజుకి ఇద్దరిని అభినందిస్తూ కామెంట్స్ పెడుతుంటారు. సంతోషం. ఇప్పుడు అలా ప్యారడైజ్ సాంగ్లు పాడుతున్నారు కదా, ఇది సంవత్సర కార్యక్రమం. ఎవ్రీ సండే కావలసిన వాళ్ళు మేము నంబర్లు ఇస్తాము, మా గ్రూపులో చేరవచ్చు. ఫ్రీ 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 ఫ్రీ. అయితే ఒకే ఒక్కటి కమ్మగా ఒక మంచి స్పందన ఒకటి పెడితే అంతకు మించి రెట్టింపు తీయని మధురమైనటువంటి అభినందనలు మేము మీకు తెలియచేస్తాం. అంతే మనసు తెలియచేసుకుంటూ ఇప్పుడు ప్యారడైజ్ సాంగ్ ఎలా ఉంటుంది అసలు? ఒకప్పుడు ప్యారడైజ్ సాంగ్ అంటే పూర్వకాలంలో ఓ మంచి ఆపాత మధురము ఏదో తీసుకొని దానికి కామెడీ మిక్స్ చేస్తూ ఉంటే ప్యారడైజ్ సాంగ్స్గా తాగుబోతులకి, తిండిపోతులకి, సోమరిపోతులకి మాత్రమే ప్యారడైజ్ సాంగ్స్ అనుకునేవాళ్ళు. కానీ ఆ పద్ధతిని నేను మార్చేశాను, ఆ భావాన్ని నేను మార్చేశాను. ప్యారడైజ్ సాంగ్ని ఆపాత మధురాలకు అద్భుతంగా చైతన్యవంతమైనటువంటి గీతాలుగా ఎందుకు మార్చకూడదు అని సత్యనారాయణ గారు నేను అనుకొని మొదలుపెట్టాం సంవత్సర కార్యక్రమం ఇది. వాటిల్లో ఇప్పుడు ఒక పాట ప్యారడైజ్ సాంగ్లు మా ఎలా ఉంటాయో మీరు చూడండి, వినండి. ఆంధ్ర ప్యారిస్ అందం చూడాలి అనేటటువంటి ఒక ప్యారడైజ్ సాంగ్. పచ్చబొట్టు చెరిగిపోదులే అనే సాంగ్కి ఆయన చూడండి ట్రాక్ మీద ఎట్లా పాడతారో. అవసరం అయితే దయచేసి మీరు ఎవరో కూడా మళ్ళీ వన్స్ మోర్ అనొద్దు. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర ప్యారిసు అందం చూడాలి పోతామి, మనసు తీరా పరవశముందాలి పోతామి. ఆంధ్ర ప్యారిసు అందం చూడాలి పోతామి, మనసు తీరా పరవశముందాలి పోతామి. ఆంధ్ర ప్యారిసు అందం చూడాలి. గుండెను 3 కాళ్ళలి చట, గుండెను 3 కాళ్ళలి చట. ఆ నీటి వసతితో అన్ని పంటలు పండుని చట. పేట పేట నాతో మనసు తీరా పరవశముందాలి నవన్నీ. ఆంధ్ర ప్యారిసు అందం చూడాలి. కలలకు నిలయం నటులకు నెలవు, పలు కలలకు నిలయం నటులకు నెలవు. ఈ పురము నుండి చిత్రసీమకు పలు నటులు. కాంచనమాల కృష్ణ గారు, జగ్గయ్య కట్న గుమ్మడి గారు. ఆంధ్ర ప్యారిసు అందం చూడాలి పోతామి, మనసు తీరా పరవశముందాలి పోతామి. ఆంధ్ర ప్యారిసు అందం చూడాలి.
ఇద్దరు ముఖ్యమంత్రి వరులు, ఇద్దరు ముఖ్యమంత్రి వరులు, ఈ తెనాలి నుండి పాలన చేసిన చరిత ఘనులు, విద్యాది రంగాల కాటపట్టు, విద్యాది రంగాల కాటపట్టు, ఇది రవి రామకృష్ణుని కవిత మెట్టు, ఆంధ్రప్రదేశ్ అందం చూడాలి ఓ తమ్మి, మనసు తీరా పరవశముందాలి ఓ తమ్మి, ఆంధ్రప్రదేశ్ అందం చూడాలి. చాలా కష్టం అండి రాయటం. మాత్ర ఛందస్సు నారాయణ రెడ్డి గారికి తెలుసు, ఆరుద్ర గారికి తెలుసు, అప్పట్లో సీనియర్ సముద్రాల గారు వాళ్ళకి తెలుసు. నా అదృష్ట కొద్దీ నేను నేర్చుకున్న మాత్ర ఛందస్సు. ఆ మాత్ర ఛందస్సు తెలిస్తేనే ప్యారడీ సాంగ్ వస్తుంది. ఒరిజినల్లో ఎన్ని మాత్రలు ఉన్నాయో ప్యారడీలో కూడా అన్ని మాత్రలు సముచితంగా అర్థవంతంగా పడాలి. అది నా పని అయితే ట్రాక్ మీద పాడటం, కరోకీ ట్రాక్ మీద ఎంత కష్టం అండి. అది వెంట్రుక వాసి ముందు వెళ్ళినా, ఈయన వెంట్రుక వాసి వెనకబడ్డ పాటంతా భాసపాలే. చూశారుగా ఇప్పుడు మధ్యలో ఏదో జరిగింది, కాస్త ఇంటరప్షన్ జరిగింది కొద్దిగా. 22వ తారీఖు మొన్న అయోధ్యలో రాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదా, రాముల వారి గురించి ఒక పాట పాడదు. సందేహించకమమ్మ. ఏది? సందేహించకమమ్మ. సందేహించకమమ్మ. ఓకే. 22వ తేదీ అంటే 21వ తేదీకే భారతీయ భాషలన్నిటిలోనూ రామ మందిరానికి సంబంధించినటువంటి ఆడియోలు అడిగారు. ఆంధ్రప్రదేశ్లో ఆ రాముడి మీద పాట రాసేటందుకు ఆ అదృష్టం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరప్రసాద్ గారి ద్వారా నాకు దక్కింది, మన తెలుగు వారికి ఆ పాట. సరే, కారణాంతరాల వల్ల ఎంఎస్ రామారావు మనుమడు శ్రీనివాస్ గారు పాడవలసి ఉండగా అది పాడలేదు. ఇప్పుడు రామమందిరం ప్రతిష్ఠించుకున్నాం కనుక బాలక్ మందిరం ఆ సందర్భంగా సందేహించకమమ్మ అని వారిని గుర్తుకు తెచ్చుకుంటూ లవకుశ చిత్రం నుండి 1963లో రిలీజ్ అయినటువంటి సినిమా కొసరాజు రాఘవాచార్యులు గారు రాసినటువంటి ఘంటసాల సంగీతం కూర్చి ఘంటసాల గారి పాడినటువంటి ఒక అద్భుతమైన పాట ఇప్పుడు వెంపటి సత్యనారాయణ గారు వినిపిస్తారు. వెల్కమ్ సార్. వాల్మీకి అభినయం వాల్మీకి, మన చిత్తూరు నాగయ్య గారు. సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ, సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ, సందేహించకుమమ్మ. ఒకే బాణము ఒకటే మాట, ఒక భామకే రాముని ప్రేమ. ఒకే బాణము ఒకటే మాట, ఒక భామకే రాముని ప్రేమ. నిన్నే విరిగి పడినా నిన్నే విరిగి పడినా వ్రతభంగము కానీడమ్మా, సందేహించకుమమ్మ
రఘురాము ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మా. రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు. రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు. నాదు జపము తపము నా కావ్యం హృదయ గుణమ్మా. నాదు జపము తపము నా కావ్యం హృదయ గుణమ్మా. సందేహించకుమమ్మా. రఘురాము ప్రేమను సీతమ్మా. అలా పాడినట్లే ఉన్నది. లౌకస సినిమా చూస్తే ఆ దృశ్యం అంతా కన్నుల ముందు మెదులుతూ ఉన్నది మనకు. ఆ పర్ణశాల, ఆ చిత్తూరు నాగయ్య, ఆ సీతమ్మ, అంజలీదేవి గారు అలా ఉండటం అద్భుతం అండి, అద్భుతమైనటువంటి. ఓకే సార్, మరొక పాట పాడబోయే ముందు as long as you are learning, you are not old. In youth, we run into difficulties. In youth, generally, మనందరికీ తెలుసు, మోకాళ్ళ చెప్పులు పగలగొట్టుకుంటాం, పరిగెడుతూ ఎక్కి దూకుతాం, చాలా గాయాలు. In youth, we run into difficulties, but in old, difficulties run into us. గమనించారా లేదో? మనం అనుకుంటే అవి మనలోకి ఎంటర్ అవుతాయి, డిఫికల్టీస్ మనకు రన్ అవుతాయి. కనుక అంత అవసరం లేదని సవినయంగా ఇందాక 7 స్టెప్స్లోదే ఇప్పుడు కొంచెం మీకు ఎలాబొరేట్గా చెప్పాను. అసలు మనం ఫీల్ అవ్వద్దండి ముసలోళ్ళం అని. ప్లీజ్ తాత నాకంటే నువ్వే హుషారుగా ఉన్నావు తాత అని ఏ ఇంట్లో మనవరాళ్ళు అంటారో అది యంగ్. యంగ్ అంటే యంగ్ ఓల్డ్ ఏజ్. అది యంగ్ ఓల్డ్ ఏజ్. 60 తర్వాత 80 వరకు ఉండే ఏజ్ని మనం యంగ్ ఓల్డ్ ఏజ్ అంటాం. మనంతా ఇప్పుడు దాదాపు యంగ్ ఓల్డ్ ఏజ్లో ఉన్నాం. ప్లీజ్, మన ఓల్డ్ కాదు. 80 దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను ఓల్డ్ ఏజ్ అని లెక్కించటం జరుగుతుంది. ఓకే సార్, నెక్స్ట్ పాట. మరి మానవుడు దేవుడు కాగలడు, రాక్షసుడు కాగలడు. పుట్టుక ఒకటే, గర్భం నుండి పుట్టుక మానవుడికి ఒకటే. కానీ తాను దేవుడు కాగలడు, రాక్షసుడు కాగలడు. దానికి కారణం యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. మనం ఏమి కావాలి అనుకుంటే అది అవుతాం. నేను టీచర్ని కావాలనుకున్నాను, అయ్యాను. ఆయన డాక్టర్ కావాలనుకున్నారు, అయ్యారు. ఇంకొకరు డాక్టర్ గారు, అబ్బాయి గారు డాక్టర్ కావాలనుకున్నారు, అయ్యారు. అలా అనుకోండి, అదే అవుతారు. యద్భావం తద్భవతి. అంత గొప్పవాడు మానవుడు అని చూడడానికి బాలభారతం 1972లో దాదాపు అప్పుడు మాకు 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు ఉంటుందేమో. ఆరుద్ర గారు రాసినటువంటి అద్భుతమైన పాట, ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతం అందిస్తే ఘంటసాల గారు నాభి నుండి తీశాడు నాదాన్ని ఆ పాటకు. బాలభారతం, ఎంఎస్ రెడ్డి గారు సహజ కవి, మల్లెమాల తీసిన సినిమా. పిల్లలతోటి చాలా ఇబ్బంది పడ్డాడు ఆ సినిమా తీయటానికి. మన జూనియర్ ఎన్టీఆర్ దానిలో
షూటింగ్కి రమ్మంటే గోళీలు ఆటకెళ్తాడంట, ఐస్ క్రీమ్ గురిపెట్టి అంటాడంట. పిల్లల్ని కంట్రోల్ చేయటం చాలా కష్టమైందంట. బాలభారతం సినిమాకి ఒక అనుభవంలో ఎస్ఏలో రాసుకొని వచ్చారు ఎంఎస్ రెడ్డి గారు. దానిలో నుండి ఒక పాట, మానవుడే మహనీయుడు, ఆయన బాగా పాడారు, అంతకు తక్కువేమీ ఈయన పాడరు. వినండి. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. దివిజ గంగ భువిదించిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారగమాడిన తోడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములో స్వేచ్ఛతముడు మానవుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. గ్రహరాశులనధిగమించి కనతారల పథము నుంచి, గ్రహరాశులనధిగమించి కనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో గంధర్వ గోళ తతుల దాటి, చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా, చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా, పొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగి మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. నిజంగా మధురగానం అండి. ఎన్నిసార్లు విన్నానో మీ నోట నుండి ఆ పాట. అద్భుత ఫీల్ అవుతారు సార్, బాగా ఫీల్ అయి పాడతారు, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. మరి ఇప్పుడు మీకు ఒక మాట, మా ఇద్దరి కాంబినేషన్లో ఇక్కడ మన మధ్యలో పావులూరు శ్రీనివాసరావు గారని ఉన్నారు. మాతో ఒక 3-4 కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు బాగా వచ్చేవారు. ఇలాగే మేము లిస్ట్ అవుట్ చేసుకొని జాబితాని, ఈ పాట కావాలి, ఈ పాట కావాలి, ఈ పాట కావాలి అని ప్రేక్షకులు అడుగుతున్నప్పుడు మేము రాసుకున్నటువంటి ఎంపిక చేసిన పాటలు లిస్ట్ అవుట్ చేసి మేము ఇస్తే ఆ పాట పాడండి, ఆ పాట పాడండి అని అడిగేవారు. అలాంటి అవకాశాలు కల్పించినటువంటి పావులూరు శ్రీనివాసరావు గారు, ఒక్కసారి లేచి నిలబడితే చాలామందికి మీరు తెలియదు సార్. పావులూరు శ్రీనివాసరావు గారు మన మధ్య ఉన్నారు. పావులూరు ట్రస్ట్ నిర్వహిస్తూ తల్లిదండ్రుల సేవలో పునీతమవుతున్నటువంటి ట్రస్ట్ ద్వారా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నటువంటి పావులూరు శ్రీనివాసరావు గారు సార్. ఓకే, మరొక పాట పాడబోయే ముందుగా చెరిష్ ఆల్ యువర్ హ్యాపీ మూమెంట్స్, చెరిష్ ఆల్ యువర్ హ్యాపీ మూమెంట్స్.
దే మేక్ ఎ ఫైన్ కుషన్ ఫర్ అవర్ ఓల్డ్ ఏజ్. మధుర స్మృతులను అన్నిటినీ పేర్చండి మన ఇంట్లో. మధుర స్మృతులు, నాట్ డిఫికల్టీస్. అది ఒక మెత్తటి పరుపులాగా ఉంటుంది. ఆ మధుర స్మృతులు అనే పరుపు మీద గనక మనం పడుకుంటే, ఫ్యాన్ చూస్తూ మధుర స్మృతుల్లోకి వెళితే మనకు ఏజ్ తెలియదు. నేను ఫీల్ అవుతున్నా అలా. మరొక పాట, ఇంకొకటి కూడా. రెడీనా సార్? మీరు రెడీ? ఓకే. ద మోస్ట్ అన్వాంటెడ్ ఇన్వెన్షన్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇన్వెంటింగ్ మనీ. ద మోస్ట్ అన్వాంటెడ్ ఇన్వెన్షన్ ఈజ్ ఇన్వెంటింగ్ మనీ. మహనీయుల్ని సైతం దౌర్భాగ్యులుగా మారుస్తున్నటువంటి ఏకైక వస్తువు, తాను సృష్టించుకున్న వస్తువు మనీ. తొడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది, పడగొడుతుంది. బంధాలను గొడ్డలితో పని లేకుండా సమూలంగా నరికి పారేస్తుంది. డోంట్ గివ్ ప్రిఫరెన్స్ టు మనీ, మనీ, మనీ. ప్రతి 6 గంటలకు ఆకలి అయ్యేటంత ఆహారం చాలు మనకుంటే చాలు. కలతలేని నిద్ర పోతే చాలు, ఆరోగ్యం. తెల్లారి ప్రొద్దుట సుఖ విరేచనం. ఈ 3 కూడా మనకు ఆరోగ్యం ఉంది అని చెప్పుకోవడానికి లక్షణాలు. ఇంకేమీ చెక్కింగ్లు అవసరంలా. 6 గంటలకు ఆకలి, కలత నిద్ర అంటే కలతలేని నిద్ర, మెడికల్ స్లీప్ కాదు. 1/4 హాఫ్ ఫుల్లో బిగించి, అది కాదు. కలతలేని నిద్ర, కమ్మగా నిద్రపోవటం. తెల్లారి ప్రొద్దుటే సుఖ విరేచనం. అంటే ఈ 3 లోడింగ్ ఉన్నది, అన్లోడింగ్ ఉన్నది, ట్రావెలింగ్ ఉన్నది. ఈ 3 మెయింటైన్ చేస్తూ ఉంటే ఆరోగ్యం ఉన్నట్లే లెక్క. మనం సీనియర్ సిటిజన్స్ కనుక ఈ విషయాలే ఎక్కువ చెప్పుకుంటున్నాం. మరొక మంచి పాట, కొన్ని వేల పాటలు. సార్ ప్లీజ్. వెంపటి సత్యనారాయణ గారు పాడేటటువంటి పాటలకి డాక్టర్ గారు ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా వారికి 5,000 రూపాయలు, అంటే దేనికోసమని కాదు, ఊరికే ఏంటంటే ఆనందంగా ఈ సమర్పించుకుంటున్నారు. వారికి అందరి తరఫున కూడా మనం డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు ప్రతిరోజు వీడియోలో వస్తున్నప్పటికీ నాకు అటెన్షన్ పే చేయడానికి అట్టే టైం లేదు. ఎందుకంటే అమెరికాలో దాదాపు నేను నెలకు 500 గంటలు తక్కువ కాకుండా పనిచేస్తుంటాను. అందుకని ఇంత బ్రహ్మాండంగా ఆయన పాడతారని స్వయంగా చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. చంద్రుడికి ఒక నూరు పోగులాగా నేను ఈ 5,000 సమర్పించుకుంటున్నాను. పూర్తిగాల అప్పుడే వద్దు అనుకుంటున్నటువంటి డబ్బు 5,000 వచ్చేసింది. నాటటం కూడా పూర్తి కాల. సార్ మీ సహృదయతకు మరొక్కసారి మా షిరిడి సాయి సేవా సమితి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం బాబు గారు. సంతోషం అండి. ఘంటసాల గారు కొన్ని వేల పాటలు వివిధ ప్రక్రియలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి పాటలు వాడు. భక్తి పాటల దగ్గర నుండి ప్రైవేట్ సాంగ్స్ దగ్గర నుంచి చిలిపి చిలిపి పాటలు కూడా పాడాడు. కానీ అంతగా ఏమి రాణించకపోయినా ఆయనకు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చిలిపి పాటలు పాడబోయి
ఏదో ఫెయిల్ అయ్యారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన పాటలే మనకు ఆనాడు ఆయన కాస్త అయిష్టంగా పాడినా కూడా ఆ పాట ఇవాళ నేటికి తలమాలికం. ఆ పాట ప్రైవేట్ సాంగ్ మనందరికీ బాగా అనుభవం. మనం అప్పుడు బాగా మంచి యంగ్లో ఉన్నాం ఈ పాట మనకు వచ్చినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం ఆ కాలంలోకి వెళతాం ఈ పాట వింటుంటే. ప్రైవేట్ సాంగ్ ఒకటి ఆయన పాడినటువంటి తలనిండ పూదండ దాల్చిన రాణి, అద్భుతమైనటువంటి సాహిత్యం ప్రైవేట్ గీతం ఇది. మనకి ఇప్పుడు వినిపిస్తాం. రజనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునటే కొలనిలోని నవకమల దళములు నీ నయనముల బోలునటే ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే. తల నిండ పూదండ దాచిన రాణి మొలకాల బులతోడ మొరిపించబోకే. తల నిండ పూదండ దాచిన రాణి మొలకాల బులతోడ మురిపించబోకే. పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువో. పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువో. నారాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలకాల బులతోడ మురిపించబోకే. నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు. నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు. నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు. తల నిండ పూదండ దాల్చిన రాణి మొలకాల బులతోడ మురిపించబోకే. మొలకాల బులతోడ మురిపించబోకే. అద్భుతం అద్భుతం. మాకు శాస్త్రి గారు రాశారు. జంజాల పాపయ్య శాస్త్రి గారి మీద నేను 1989లో ఒక వీడియో చేశా. అది 3 భాగాలుగా డెట్రాయిట్ సాహితీ సమితి .comలోకి వెళ్తే 3 భాగాలుగా వినిపిస్తాయి. అందులో ఈ ఘంటసాల పాడిన పాటలు పాపయ్య శాస్త్రి రాసిన తర్వాత ఘంటసాల పాడిన పాటలు దాదాపు 8-9 ఉన్నాయి. అందులో ఒకటి కనిపించదే నేడు కాకతీయ సామ్రాజ్య జయపతాక, వినిపించదే నేడు విజయనగర సామ్రాజ్య విజయదుందుల మ్రోత. ఇట్లాంటి పాటలన్నీ అందులో నేను చేర్చా. అది 1.5 పాట ఉంది. దాని తర్వాత ఘంటసాల పాడిన పాటలన్నీ ఆయన దగ్గర ఒరిజినల్స్ తీసుకుని నేను అందులో పెట్టా. మీరు చేత అయితే వినగలిగితే చూడండి.
అవును సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ మీ స్పందన. ఓకే, మరి వెంపటి సత్యనారాయణ గారికి గాన కళారత్న అనే బిరుదున్నది. మన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యుల్లో ఒకరైన ఈఎల్వి అప్పారావు గారు ఇచ్చినటువంటి గాన కళారత్న అనేటటువంటిది ఇచ్చారు చక్కగా. దాదాపు కార్యక్రమం చివరిలోకి వస్తున్నాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని గుర్తు చేశారు బాబు గారు. ఏదండి? అవును సార్, అవును అవును. ఇప్పుడు ఆయన రాసినటువంటిదే ఆ కుంతి విలాపంలో కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు అని ఒక హృదయ విదారకమైనటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వలేనటువంటి ఒక స్త్రీ పాడుకునేటటువంటి ఒక వ్యక్తి పాడుకుంటున్నటువంటి పాట పుష్ప విలాపం. అవునండి, అవును సార్, కుంతి విలాపం సార్ ఆలపిస్తారు. మా ఇంట కురిసీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి పాడ్యము నిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి పూజకై మా వింట పుష్పాలు లేవు నా ప్రేమాంజలులే సమర్పించనుంటి నైవేద్యమిడ మాకు నారికేళము లేదు హృదయమే చేతి కందియనుంటి లోటు రానీయమున్నంతలోన నీకు రమ్ము దయచేయుమాత్మపీఠము పైకి అమృత ఝరి చిందించు నీ పదాంకమునందు కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రి కుంతి విలాపం అది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓహో, వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంది సార్కి ఈ విషయం. సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు మీడియా వారి కొరకు, బహుశా మీడియా వారి కొరకు మనకి దాన్ని ఏమంటారు, సెకండ్ షూట్. దయచేసి బాబు గారు, సిస్టరు ఓ పాట, సరే ఒక పాట తదుపరి చిత్రం నుండి భక్త తుకారాం 1973 1969లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి చిత్రం బుద్ధిమంతుడు. అక్కినేని డబుల్ రోల్, బ్లాక్ అండ్ వైట్ చిత్రమే కానీ ఇప్పటికీ కూడా మన కన్నుల కలర్స్లోనే మెదులుతుంటుంది ఆ చిత్రం బుద్ధిమంతుడు. ఆరుద్ర రచనకు గాను కేవి మహదేవన్ సంగీతం, ఘంటసాల మృదుమధురంగా పాడినటువంటి పాట నన్ను పాలింపగ తరలి వచ్చితివ. అద్భుతమైన పాట అండి. బా
హాయి వెల్లువై పొంగే వేళ రాసకేళిలో తేలే వేళ రాధమ్మను లాలించే వేళ నన్ను పాలింపగ నడచి వచ్చితివా మొదలాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా మొదలాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా ఆహా అరచదరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ అరజారిన పయ్యదతో అదిగదిగో గోపమ్మ ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ పొద పొదలో ఎదలో నీ కొరకై వెదకుచుండగా నన్ను పాలింపగ నడచి వచ్చితివా మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా ఆహా కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు కదకురాతి గుళ్ళలో ఖైదీవై నిలిచావు ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని నన్ను పాలింపగ నడచి వచ్చితివా మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా ఆహా ముందు సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఒక ప్రకటన లేదా శుభవార్త అనండి ఏదన్నా కానీ రేపు సాయంత్రం 4 గంటలకు ఇదే మీకు ఆహ్వానం పలుకుతున్నాం. రేపు సాయంత్రం 4 గంటలకు రామకృష్ణ కవి కళాక్షేత్రం కొత్తపేట తెనాలి 4 గంటలకు శనివారం మహర్షి వ్యాసపీఠం వేదాలయ తెనాలి వారి ఆహ్వానం. శ్రీ తాళ్ళూరి శివరామకృష్ణ గారు ప్రముఖ రచయిత, ఫిలాసఫర్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ తాళ్ళూరి శివరామకృష్ణ గారు రచించిన వేదోపనిషత్ గీతలు ప్రస్థాన త్రయం, అనాటమీ ఆఫ్ యోగా ఒక పుస్తకం, వేదగీత 2, మూడవది మహర్షి దయానందుని సందేశం. ఈ 3 పుస్తకాల మీద అవగాహన సదస్సు, సమీక్ష ఉంటుంది 3 గంటల పాటు. సభా కార్యక్రమం. అతిథులకు స్వాగతం. శ్రీమాన్ మధుర గాయకులు వెంపటి సత్యనారాయణ గారు ప్రార్థనా గీతంతో అతిథుల పరిచయం కూడా వారే చేస్తారు రేపు
అద్భుతమైనటువంటి అతిథి పరిచయం. సభాధ్యక్షులు శ్రీ తాళ్ళూరి శివరామకృష్ణ గారు, రచయిత, ఫిలాసఫర్, సీనియర్ జర్నలిస్ట్, తెనాలి. ముఖ్య అతిథి జాస్తి చలమేశ్వర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఈయన చీఫ్ గెస్ట్. రేపు చేద్దాం. మరి పాట చెప్తున్నాను. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యదం ఆలోచన అమృతం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వెంపటివారు ఈ మధుర కళ, ఈ గానాన్ని అభ్యసన చేసి సాధన చేసి ఇంతవారయ్యారని సవినయంగా తెలియచేసుకుంటూ, పాటకు సాకి ఉంటుంది. ఎంత చక్కగా అన్నారో చూడండి. మొట్టమొదట సాకి అంటారు, తర్వాత పల్లవి అంటారు, తర్వాత అనుపల్లవి అంటారు, తర్వాత చరణాలు అంటారు, చిట్ట చివరిలో సొగస్సుగా ఫేడ్ అవుట్ చేస్తారు పాటని. అది పాట యొక్క లక్షణాలు. వాటన్నిటిని అవపోసన పట్టారు. దాదాపు 600 పాటలు పాడతారండి వారు. ఒక్కసారి కరతాళ ధ్వనులతో వారిని అభినందించు. 600 పాటల కరోకి మీద పాడటం అంటే చాలా విశేషం. ఓంకార నాదానుసంధానం అనేటటువంటి ఇప్పుడు ఆ క్లిష్టమైన కష్టమైనటువంటి పాట ఎట్లా పాడతారో చూద్దాం. మనకు కష్టం, చాలా కష్టం, వినటం కూడా కష్టంగానే ఉంటుంది. శంకరాభరణం చిత్రం 1979లో విడుదల కాగా వేటూరి వారు రాసినటువంటి పాట. కేవి మహదేవన్ సంగీతం, ఎస్పి బాలు ఆనాడు ఆ పాట అయితే, ఈనాడు మనకు శ్రీమాన్ వెంపటి సత్యనారాయణ గారు వినిపిస్తారు. వెల్కమ్ సార్. ఓంకారనాదానుసంధానమో గానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమో గానమే శంకరాభరణము. శంకరాభరణము. శంకరగళనిగళము శ్రీహరి పదకమలము. శంకరగళనిగళము శ్రీహరి పదకమలము. రాగరత్న మాలికా తరళము శంకరాభరణము. శారద వీణా శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము. శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము. నారద నీరద మహతే నినాద గమకిత శ్రావణ గీతము. నారద నీరద మహతే నినాద గమకిత శ్రావణ గీతము. రసికుల కనురాగమై రసగంగలో తానమై. రసికుల కనురాగమై రసగంగలో తానమై. పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము. శంకరాభరణము.
అద్వైత సిద్ధికి అమర ప్రలబ్ధికి గానమే సోపానము అద్వైత సిద్ధికి అమర ప్రలబ్ధికి గానమే సోపానము సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి నసగు భక్తి యోగ మార్గము మృతియలేని సుఖాలాప స్వర్గము శంకర హరణము ఓంకారనాదానుసంధానమో గానమే శంకరాభరణము పారాని శంకరాభరణము పమగరి పమపదని శంకరాభరణము సరి సాని దని సని పమ గరిగా పమగ పమగ పని ద సని గరి శంకరాభరణము దప దమ మా పద ప మా పద ప దప దమ మద ప మగ మద ప మగ పమ మద ధని నిరి మద ధని నిరి గ నిరి గ గమ మగ సరి స సని నిద దప శంకరాభరణము రి స స సరి రి స సరి స స సని సరి 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 రి సని సని ని ని దాదని ని దదని ని దాని ని ధని స ధని ధని సాని ద పద ద గరి గ మమ గ గరి గ మమ గ గరి గ మమ ప పమ పమ గరి సరి సరి ద సని గరి మగ పమ ద పమ గ పమ ద పని ద పమ మ ని ద సరి ద పని ద సని రి గ గరి స గరి సని ద రి స రి సని ద ప స గరి సని ద రి సని ద ప సని ద పమ రి సని సని ద పమ ని ద సని ద పమ ప రి సని ద ప సని ద పమ గ పమ గరి గ మ ద రి సని ప ద మ ప రి సని ద పని ద పమ గరి రి సని ద పమ గరి సని శంకరాభరణము శంకరాభరణము అద్భుతం సార్. ఆ గమకాలు మాకు వింటుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నవి కదా, మీరు అనటం ఎట్లా అంటున్నారు? అది అట్లా ఉంచండి. అసలు ఆ కరోకి మీద మీరు ఎంత సాధన చేసి ఉంటారు సార్. ధన్యవాదాలండి. మనం మధురమైనటువంటి ఆపాత మధురాలు వింటూ ఉన్నాము. అదిగో ఒకవైపున మనకు మధురమైనటువంటి ఆహార పదార్థాలు కూడా గేటు దాకా వచ్చి ఉన్నాయి. మరి ఒక చిన్న అవాంతరం ఏంటంటే, ఆ గేటు ముందు ఎవరో బళ్ళు పెట్టారట, ఆహార పదార్థాలు అక్కడ ఆగినవి. మరి ఎవరైనా బళ్ళు పెట్టుంటే దయచేసి ఆ బళ్ళు అంట తీసిరండి అని చెప్పి మనకు అధ్యక్షుల వారు సెలవు ఇచ్చారు. ఎవరైనా చూసిరండి. సరే, ఎవరు బళ్ళు అడ్డంగా ఉన్నాయట. ఓకే సరే. నిజంగా కవిత్వం ఒక్కరిని కదిలించినా కవిత్వమే. ఇప్పుడు ఇద్దరిని కదిలించింది. బాబుగారు నన్ను, బాబుగారు సోదరిమణిని కూడా మీరు ఇచ్చినందుకు కాదు సార్, కవిత్వం అట్లా కదిలిస్తుంది, చైతన్యవంతం చేస్తుంది. అలాంటిదే ఇప్పుడు ఆయన రాసినటువంటి ఒక పాట రాసినప్పుడు ఆమె అంతగా కాదు కానీ పాడిన తర్వాత విని ఎస్ జానకి గారు తలలో పూలు పెట్టుకోవటం ఆపేసింది. తనే స్వయంగా చెప్పింది. పుష్ప విలాపం విన్న తర్వాత ఎన్ని పాటలు పాడించిన వెంపటి సత్యనారాయణ గారికి పుష్ప విలాపం పాడటం కమ్మటి దద్దోజనం, పెరుగు భోజనం, పెరుగన్నం తిన్నంత. ఆయన అది పూర్తి కాకుండా అది పాడకుండా ఉండలేరు. ఆయనకంత ఇష్టం కరుణశ్రీ గారి పుష్ప విలాపం. ఇప్పుడు కరుణశ్రీ గారి పుష్ప విలాపం నుండి కొన్ని పద్యాలు. వెల్కమ్ సార్.
నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారణ కాంతుల్లో ఉద్యానం కలకలలాడుతోంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతు నా మానసమందిదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై అంతలో ఒక సన్నజాజి కన్య సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 ఘడియల్ కని పెంచిన తీవె తల్లి జాతీయత దిద్ది తీర్తుము. తదీయ కరములలోన స్వేచ్ఛమైను ఎలలుగుచుల్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కనుమూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్లపై. ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము మీకేం అపకారం చేశాము? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మిము బోంట నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోకుము. తల్లికి బిడ్డకు వేరు సేతువే గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడిలా అంది ప్రభు. ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షణ్యాలు గల మానవులు కాబోలు నేని మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి మా యవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి
మమ్మావల పారబోతురు గదా నరజాతికి నీతియున్నదా పోయి మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చినే అంధమును హత్య చేసెడి హంతకుండా మైలబడిపోయెనోయి నీ మనుజ జన్మ ఆ ఆ ఆ అని దూషించు పూలకన్యల కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా హృదయ కుస్మాంజలిని గైకుడు నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరింపును ప్రభు థ్యాంక్ యూ. అద్భుతం సార్. చిని మీరు పుష్ప విలాపం పాడుతుంటే ఆపాత మధురం కదా. ఆపాత మధురం అంటే చాలామంది ఏదో పాత అనుకుంటున్నారు. కాదండి, పాత పాటల్ని ఆపాత ఆపాత అనేది ఏకపదం. కొంతమంది ఆ ప్రక్కన స్పేస్ ఇస్తున్నారు. కాదు, ఆపాత మధురం. ఈరోజు మన సోదర సభ్యులు ఏఎల్వి అప్పారావు గారి పుట్టినరోజు. వారు ఇప్పుడు వచ్చారు. వారికి మనందరి శుభాకాంక్షలు, శుభాశీస్సులు, శతమానం పోతండి. ఒక్కసారి స్టేజ్ మీద కావాల్సిన కూర్చున్నాం. ఇవ్వండి. వారు ముందుగా అనౌన్స్ చేస్తే అంగీకరించరు అని తెలిసి మేము ఇప్పటికిప్పుడు 2024 నుండి 2025 వరకు మీరు అధ్యక్షులుగా కొనసాగుతారు. మీ అధ్యక్షత సజావుగా సక్రమంగా సాగాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. మా షిరిడి సాయి సేవా సమితి తరఫున మీకు చిరు సత్కారం సార్.